వాయిస్ ఇస్తారా ఎవరన్నా? జయప్రదం చేయండి పాదయాత్రను, జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రను, జయప్రదం చేయండి. ఈ నెల 10న అనంతపురం జిల్లా వండపల్లిలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్రను జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వండపల్లిలో జరుగుతున్నటువంటి పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. సోదరులారా, ఈ నెల 10వ తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం జిల్లాలోని బండపల్లి గ్రామంలో ఎక్కడైతే కరువు ఉపాధి పనులు ప్రారంభించారో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అక్కడే ప్రారంభించారు. కాబట్టి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు భారత కమ్యూనిస్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకి, అదేవిధంగా కరువు ఉపాధి హామీ పథకానికి తూటుపడిచిన విధానానికి, శ్రీ రామ్జీ చట్టం తెచ్చడానికి నిరసనగా పాదయాత్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పాదయాత్రలో సందర్భంగానే ఈరోజు ఈ గోడపత్రికలు విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామిడి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరడమైనది. రాజు గారికి సోదరులారా, మరి జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలన్నిటి కూడా మార్చివేసి ఇవాళ రామ్జీ పేరు మీద తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందుకోసమే పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎక్కడైతే అమలు చేశారో, మరి మన రాష్ట్రంలోన అనంతపురం జిల్లా బండపల్లిలో జరిగినటువంటి ఆ యొక్క పనులను, కరువు పనులను అక్కడి నుంచి అనంతపురం నుంచి ఈ నెల 10వ తేదీన 3 రోజుల పాటు 10, 11, 12వ తేదీలో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున అనంతపురం నుంచి వేలాది సంఖ్యలో పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. మరి ఈ పాదయాత్రకు కోడుమూరు నుంచి కూడా సిపిఐ పార్టీ నాయకత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం అయితేనేమి, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గోడపత్రాలని ఈరోజు ఏఐటీసీ కార్యాలయం ముందు విడుదల జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ఉపాధి పని ఆనాడు మన భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెచ్చిన పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీ రామ్జీ పేరు తేవడం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుండి కూడా బయలుదేరి రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ జయప్రదం కావాలని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం చెప్పుకుంటూ సెలవుకుంటాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి ఈ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి భారత కమ్యూనిస్టు పార్టీ యూపీఏ గవర్నమెంట్లో ఎంతో పోరాటం చేసి దేశవ్యాప్తంగా కార్మికుల జీవన విధానాలను అధ్యయనం చేసి మరి కార్మికులకు ఎటువంటి ఉపాధి లేనందువల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి ఉపాధి హామీ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి వ్యవస్థలో ఆ రోజు యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంటు వెలుపల బయట కూడా పోరాటం చేసి సాధించినటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ కొత్త పేర్లతో చట్టాన్ని మార్చివేసి కార్మికులు కడుపు కొట్టేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి మరి అందమైనటువంటి పేర్లు పెట్టి చట్టాన్ని సవరణ చేసి తీవ్రంగా కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ప్రయాణికమంతా దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి అందులో భాగంగానే మరి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ పాదయాత్రలో మరి అందరూ పాల్గొని ఈ నరేంద్ర మోడీ తెచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేసేంత వరకు ప్రజలందరూ కలిసి వచ్చి పోరాటం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పార్లమెంటులో భారత కమ్యూనిస్టు పార్టీ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఐకమత్యంగా ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసినటువంటి ఆ రోజును ఆ పథకాన్ని
ఇప్పుడు నరేంద్ర మోడీ తీసేసి రామ్జీ పేరును పెట్టి ప్రజలకి కార్మికులకు చాలా అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ అన్యాయానికి వ్యతిరేకంగా మన కమ్యూనిస్టు పార్టీ అనంతపురం జిల్లా నుంచి బండపల్లి వరకు 3 రోజులు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మనం ఈరోజు గోడపత్రికను విడుదల చేయడం అనేది. కావున కామ్రేడ్స్ అందరూ కూడా మరి అనంతపురం జిల్లాకు 3 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలకు అదే ఉపాధి హామీ పథకాన్ని అలాగే ఉండేలాగున ఆ రామ్జీ పేరును తొలగించి మహాత్మా గాంధీ పేరును అలాగే తొలగించాలని మనం పాదయాత్ర చేస్తున్నందువలన అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కృతజ్ఞతలు. గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే విధంగా మరి పార్లమెంటులో బిల్లు తేవడాన్ని కమ్యూనిస్టులు మరి మిగతా కలిసి వచ్చే సంఘాలన్నీ వ్యతిరేకించినప్పటికీ మరి ప్రధానమంత్రి మోదీ గారు తన నిరంకుశత్వ విధానాన్ని వివరించి పార్లమెంటులో ఈ చట్టాన్ని తేవడం జరిగింది. మరి ఈ చట్టాన్ని తీసుకురావడంతో వేలాది మంది లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల కడుపు కొట్టే విధంగా ఈ చట్టం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావడం జరిగింది. అందులో ప్రధానమైన పునాదిగానే ఈరోజు ఈ నెల 10వ తేదీన అనంతపురం జిల్లాలోని పెద్దపల్లి బండపల్లి గ్రామం నుంచి వేలాదిగా పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా అందరూ త్వరలో వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈ గొడవ పత్రిక విడుదల కార్యక్రమానికి కానిటువంటి ఏఐటీసీ మండలాధ్యక్షులు రాముడు గారికి, మరి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మరి మధు గారికి, అదేవిధంగా తిమ్మప్ప గారికి, ఆచార్య గారికి, మరి ఏఐటీసీ నాయకులైనటువంటి అమాలి సంఘం లాగినటువంటి వెంకటస్వామి గారికి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి రామాంజనేయులు గారికి, ఢిల్లీ నాగప్ప, కొలాల రాముడు, మహేష్ గారికి, మరి ఆదిరెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సింధతో ముగిస్తున్నాం. సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రామ్జీ పథకాన్ని సాగించాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని సాగించాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ